రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యుక్రెయిన్ విజయంపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేయటం, రష్యా యుక్రెయిన్ బలగాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఆగిపోవాలని పిలుపునివ్వటం ఆయన వైఖరిలో కీలక మలుపుగా కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఉక్రెయిన్ సైద్ధాంతికంగా రష్యాను ఓడించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ విజయం సాధించగలదనే విషయంలో తనకు అనుమానం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉక్రెయిన్ తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందాలంటే కొంత భూమిని వదులుకోక తప్పదని ట్రంప్ చెప్పినప్పటికీ తాజా వ్యాఖ్యల్లో ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ గెలవవచ్చు, కానీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. అయితే ఇటీవల పుతిన్తో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత తిరిగి జెలెన్స్కీతో భేటీ అయ్యాక యుద్ధాన్ని ఆపేసి ఎక్కడికక్కడ ఆగిపోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. తూర్పు ఉక్రెయిన్లోని పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ను విడదీసి దానిలో ఎక్కువ భాగాన్ని రష్యాకు వదిలివేయాలని సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ను రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. పుతిన్ హమాస్ లాంటివాడు కాదు, ఇంకా బలమైనవాడు, అందుకే ఆయనపై ఎక్కువ ఒత్తిడి అవసరమని అన్నారు. అమెరికా తనకు దీర్ఘశ్రేణి టోమహాక్ క్షిపణులను అందించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. అయితే పుతిన్తో మాట్లాడిన తర్వాత ప్రస్తుతానికి క్షిపణులను ఉక్రెయిన్కు పంపడానికి ట్రంప్ సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. రష్యాతో చర్చలు ముగిసే వరకు ఉద్రిక్తత పెంచడానికి ఆయన ఇష్టపడడం లేదని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య బుడాపెస్ట్లో జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్టు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరపడానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఈ చర్చల్లో రష్యా తన తక్కువ కాని డిమాండ్లను మార్చుకోకపోవడం వల్ల పుతిన్ ట్రంప్ సమావేశం వృధా కాకూడదని భావించి దానిని వాయిదా వేసినట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు. అయితే ఈ వారంలోపు నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. మరోవైపు యుద్ధంలో దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లోని రోస్తోవ్ ప్రాంతంపై రష్యా డ్రోన్ దాడి చేసింది. రోస్తోవ్ రీజియన్ నల్ల సముద్ర తీరంలో ఉంది. ఇది కీలకమైన సైనిక స్థావరాలను కలిగి ఉంది. రష్యాలో అంతర్గతంగా ఉక్రెయిన్ దాడులను సూచిస్తుంది. రష్యా కూడా ఉక్రెయిన్ ఇంధన, విద్యుత్ వసతులపై నిరంతరం దాడులు చేస్తోంది. ఈ శీతాకాలంలో ఉక్రెయిన్ను ఇంధన కష్టాల్లోకి నెట్టడానికి రష్యా తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఫ్రంట్ లైన్ ప్రాంతాలపై, ముఖ్యంగా సుమీ, చెర్నీహివ్ రీజియన్లలో రష్యా దాడులు పెరిగాయి. ట్రంప్ పుతిన్ సమావేశం వాయిదా పడడం, ఉక్రెయిన్కు టోమహాక్ క్షిపణుల సరఫరాపై ట్రంప్ సందిగ్ధత వ్యక్తం చేయడం వంటి పరిణామాలు యుద్ధాన్ని ముగించే దౌత్య ప్రయత్నాలు క్లిష్టంగా మారినట్లు సూచిస్తున్నాయి. శాంతి చర్చలకు మార్గం సుగమం కావాలంటే ముందుగా ఇరు దేశాల మధ్య ఉన్న వైఖరిలో తేడాలు తొలగాల్సి ఉంటుంది.